ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రతి ఒక్కరికి వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. తెలంగాణను ఏఐలో ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 13,050 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని పొందిన కవి బోయి భీమన్న జయంతి ఈరోజు. వార్తల వివరాలు: ప్రతి ఒక్కరికి వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో చాలా వస్తువులు 5% పన్ను పరిధిలోకి వచ్చాయన్నారు. వీటి ద్వారా పేద మధ్యతరగతి ప్రజలతో పాటు అందరికీ లబ్ది కలుగుతుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, ఈరోజు చాలా సింపుల్ గా 2 స్లాబ్లు 5, 18, 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ పెట్టున్నారో వాళ్ళకందరూ 0% వచ్చేస్తున్నారు. 90% గూడ్స్ 28% నుంచి 18%, 5% వస్తున్నాయి. 15% గ్రోత్ రేట్ రావాలి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 గా ఉండాలన్న కోరిక. ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి రాష్ట శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీనితో జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లుల గురించి మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. మరోవైపు ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు శాసనసభలో జల వనరుల శాఖపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కర్మాగారాలు, పరిశ్రమల వివాదాలు, మోటార్ వాహన పన్ను, రాష్ట ఎస్టీ కమిషన్ సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణను కృత్రిమ మేధ ఏఐలో ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో యూఎక్స్ ఇండియా 25 పేరిట ఏర్పాటు చేసిన 3 రోజుల సదస్సును ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సులభంగా ఉపయోగించుకునేలా ప్రాంతీయ భాషల్లోనూ యాప్లను రూపొందించాలని సూచించారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. వ్యవసాయంలో అధునాతన సాంకేతికత ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకువస్తోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటిపారుదల, పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది. ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमांड महिलाओं को, हमारी ड्रोन दीदियों को दी जा रही है.
నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం, పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్కు 13,050 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీకి రాష్ట్రంలోని గంగవరం పోర్టుకు యూరియా చేరుతోందని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు లభిస్తుందని, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని చెప్పారు. చలో జీతే హై పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్యం ఆధారంగా నిర్మించిన లఘు చిత్రం బాలబాలికల్లో స్ఫూర్తిని నింపుతుందని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో చలో జీతే హై చిత్రాన్ని స్థానిక నాయకులతో కలిసి గత సాయంత్రం వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోదీ బాల్యం నుండి సమాజం తీరును గమనించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐనాక్స్ థియేటర్లలో ఈ లఘు చిత్రాన్ని ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు. మరోవైపు విజయనగరంలో చలో జీతే హై చిత్రాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు ఆకాశవాణితో మాట్లాడుతూ ఒక చాయ్ వాలా ఈ దేశానికి ఏ రకంగా ప్రధానమంత్రి అయ్యాడు. అనేక మంది ఉన్నారు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విశేషతలు ఏంటి అనేవి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి వాళ్ళ పిల్లలందరికీ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. దేశంలోనే ఉన్నత పౌరులుగా మారడానికి ఈ చిత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని మన విజయనగరం ప్రజలందరూ కూడా తిలకించాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని పొందిన గొప్ప కవి బోయు భీమన్న జయంతి ఈరోజు. పద్యం, గద్యం, నాటకం, వచన, కవిత వంటి పలు సాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలు చేసిన బోయు భీమన్న 1911 సెప్టెంబర్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో జన్మించారు. బోయు భీమన్న రచనలలో దీపాసభ కావ్యం, పాలేరు, కూలిరాజు నాటకాలు వంటి రచనలు ప్రముఖమైనవి. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్న ఈ రచనకు గాను 1975వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2005వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఆయన కన్నుమూశారు. తెలుగు పత్రికా రంగానికి పాత్రికేయునిగా చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. కాగా బోయు భీమన్న జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అవార్డులను ఈరోజు ప్రదానం చేస్తారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఈ నెల 25 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.